క్రికెటర్గా అరంగేట్రం చేసిన తర్వాత తొలి మ్యాచ్లోనే గెలవడం ఏ ఆటగాడికైనా ప్రత్యేకమే. అదే ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు జట్టు వరుసపెట్టి విజయాలు సాధిస్తుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. టీమిండియాకు ఆల్రౌండర్ శివం దుబే విషయంలోనూ అలాగే జరిగింది. ఈ ఆల్రౌండర్ భారత జట్టుకు గోల్డెన్ లెగ్లా మారాడు. అతడు జట్టులో ఉంటే చాలు విజయం ఖాయమనేలా ఉంది. దుబే ఇప్పటివరకు భారత్ తరపున ఆడిన చివరి 36 మ్యాచ్ల్లో విజయం సాధించడం విశేషం. తాజాగా ముగిసిన ఆసియా కప్లోనూ టీమిండియా వరుస విజయాలు సాధించింది. జట్టులో దుబే ఉన్నాడు. ఆసియా కప్ 2025లో దుబే అద్భుతంగా రాణించాడు. ఆల్రౌండర్ షోతో అద్దరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాకపోయినా బౌలింగ్ లో అదరగొట్టాడు. యుఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టిన దుబే ఆ తర్వాత నిలకడగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఫైనల్లో లేకపోవడంతో కొత్త బంతితో బౌలింగ్ చేసిన దుబే 3 ఓవర్లు బౌలింగ్ వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్ లోనూ రాణించి కీలక సమయంలో 23 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 2019లో బంగ్లాదేశ్ పై మ్యాచ్ తో దుబే భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం వెస్టిండీస్ పై తొలి వన్డేలో ఎంట్రీ ఇచ్చాడు. దుబే ఇప్పటివరకు 4 వన్డేలు 41 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2019 డిసెంబర్ నుంచి దుబే ప్లేయింగ్ 11లో ఉన్న ప్రతి మ్యాచ్లోనూ భారత్ గెలవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దుబేను టీమిండియా ప్రతి మ్యాచ్లో ఆడించాలంటూ కొంతమంది అంటుంటే దుబే భారత జట్టుకు దొరికిన వరం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన IPL 2024 తర్వాత ఈ ముంబై ఆల్రౌండర్కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ప్లేయర్గా ఉన్నాడు.